అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా ఏ వీడియో తీయాలి అనేది నాకైతే అర్థమే కాలేదండి. ఇంకా నేనైతే వీడియో ఆన్ చేసుకొని ఇంకా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరుగుతుందో అదే అయితే వ్లాగ్ పెడతాను ఈరోజు. మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఫర్హాన్కి లంచ్ బాక్స్ ఇదంతా రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ అయితే వేడి చేసుకొని తాగుతూ ఇంకా వీడియో అయితే ఆన్ చేశాను. ఇంకా మీకైతే లాస్ట్ వీడియో పెట్టినాను కదా ఉమ్రాది, అందరికీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అందరూ అయితే కొన్ని మెసేజ్ అయితే చేశారు మాషా అల్లా అనేసి. ఇంకా వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ఇంకా అలాగే ఈరోజు వీడియో ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్ అంటే కూడా చాలామంది తక్కువ అయితే చూస్తున్నారు వ్యూస్ అయితే. ఇంకా ఇంట్లో అయితే ఇంతే అండి. నేనైతే వర్క్ చేస్తాను కాబట్టి ఇంకా ఇంట్లో వంట చేయడం, ఇంకా ఇంటి పని అంతా చూసుకొని ఇంకా డే మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ వర్క్లోనే అయితే ఉంటాను. ఇంకా బయటికి అయితే వెళ్ళాలి, వీడియోస్ తీసుకొని వద్దామనే ఇది ఉండదు నాకు. వర్క్ అయితే చాలా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళే టైం అయితే ఉండదు నాకు. ఏమన్నా ఫంక్షన్లో అలా ఉంటే వెళ్తాను, అటెండ్ అవుతాను, మళ్ళీ వచ్చేస్తాను. నేను వెళ్ళినదే మీకు అది కూడా వీడియో అయితే పెడుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తూనే ఉంటాను నేను. ఇంకా ఇంట్లో అయితే ఇవే ఉంటాయి మామూలుగా, వంట చేయడం పని, అలాగే వర్క్. ఈ 3 పనులే ఎక్కువ ఉంటాయి నాకు. అందుకనే ఈ మధ్య ఎక్కువ అయితే నేను ఇంట్లో వ్లాగ్స్ అయితే చాలా తక్కువ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా అందరికీ బయటకు వెళ్ళేది, ఇంకా తిరిగి ఏమేమి వ్లాగ్ చేస్తానో అది చాలా బాగా నచ్చుతుంది అందరికీ అయితే. ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి ఇంకా వీడియో తీసుకొని వచ్చే అంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఇంట్లో కూడా ఏం జరుగుతుంది అది అయితే నేను వ్లాగ్ అయితే ఇలాగ పెడుతూ ఉంటాను. ఇంకా వీడియో అయితే చూడండి, మీరు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ చూడండి మా లియో అయితే ఎప్పుడెప్పుడు చికెన్ తెస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఉంది, తిరుగుతూ ఉంది. చూడండి చూడండి ఇక్కడ ఈ మధ్య అయితే ఎక్కువ చికెన్ అయితే తింటూ ఉంది. మలియో అయితే ఎక్కువ బిస్కెటే తినేది, అసలు పాలు కూడా తాగదండి. ఇంకా ఈ మధ్య ఏం చేస్తుందంటే ఎక్కువ వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర అయితే నిలబడి ఉంటుంది, అందులో చికెన్ ఉంటుంది తీసి తినిపిస్తారు అనేసి. అది చూసి మేము తీసుకొని అప్పుడైతే చికెన్ పెడుతూ ఉంటాము. ఇప్పుడు మార్నింగ్ అయితే మా ఆయన వెళ్ళారు తీసుకొని వచ్చేకి మలియోకి, అందుకనే అరుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా నేను బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసి మంచిగా ఆరబెట్టేశాను. ఈ మధ్య 1 వీక్ నుంచి అయితే వెదర్ అంతా చేంజ్ అయిపోయిందండి. ఇంకా బట్టలు ఉతికి వేసినా కూడా ఇంకా చినుకులు పడేది, మళ్ళీ ఆ బట్టలు అనేది ఆరేది లేదు. ఇంకా ఈరోజు కొంచెం వేడిగా కనిపిస్తుంది అనేసి ఇంకా ఉండే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకా లేడీస్కి అయితే ఇది ఒక పెద్ద పని, ఇది బట్టలు ఉతకడం. ఇంకా ఈ పని అయితే చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళాను నేను. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా వంట కూడా అయితే చేసేసాను, పప్పు అన్నం చేసేసాను. ఇంకా టైం అయితే అప్పుడు మార్నింగ్ 11 o'clock అయితే అయింది. ఇప్పుడు అయితే నా స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఎక్కువ అయితే సాయంత్రం వరకు ఇదే వర్క్ అయితే ఉంటుంది నాకు. హాయ్ అండి. ఇంకా ఒక విషయం అయితే చెప్తాను మీకు. ఇంకా నిన్న నైట్ అయితే జరిగింది. ఇంకా నేనైతే కిందకైతే వెళ్ళాను. ఇంకా అక్కడైతే పాము అయితే వచ్చింది ఇంకా నా కాళ్ళ కింద అయితే. ఇంకా నాకైతే చూసినప్పటి నుంచి ఏది చూసినా అలాగే కనిపిస్తూ ఉంది. అది చిన్న పామే, పెద్ద పాము ఏం లేదు, చిన్న పాము. ఇప్పుడు చూడండి, ఇంకా బయటికి అయితే వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఒక క్లాత్ అయితే పడింది. బయటకు అయితే వెళ్దాం అనుకున్నాను, ఇది చూసి మళ్ళీ భయపడినాను నేనైతే. చూడండి, ఇది సేమ్ ఇదే లెంత్లోనే అయితే పాము నిండింది, దీనికన్నా కొంచెం పెద్దగా ఉంది. అది సేమ్ ఇట్లా ఉంటే నేను ఏమనుకున్నాను, మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుందా అనుకున్నాను పాము అయితే. ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకనే ఎక్కువ అయితే ఇక్కడ పాములు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఒక లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్ద నాగపాము అయితే వచ్చింది, పాములు పట్టే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అది చూసి నాకు ఏది కనిపించినా కొంచెం లెంత్ ఉండేది, ఇంకా అదే నాకైతే మైండ్లోకి వస్తుంది. ఇంకా చూపిస్తాను నేను కిందకు వెళ్ళి, ఎక్కడ నేను కూర్చున్నాను, పాము ఎక్కడ వచ్చింది అనేది. ఇంకా మా ఫ్రెండ్ అయితే చూసుకుంది, మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము. కింద నైట్ అయితే 7:30కి అలాగా ఇంకా మాట్లాడుకుంటా ఉంటే అక్క కాలు తీ అక్క అని చెప్పింది. ఏమని చూస్తే పాము ఉంది అక్కడ.
మళ్ళీ అన్న వచ్చి కట్టితో అయితే చంపేశారు. చిన్న పామే. ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, వర్షాకాలం కాబట్టి. ఇంకా ఈ స్టెప్ పైన అయితే ఇంకా మా ఫ్రెండ్ అయితే కూర్చొని ఉంది. ఇంకా పాప కూర్చుంది కదా, అదే ప్లేస్లో నేను కూర్చున్నాను. ఇంకా కాళ్ళు దగ్గర అయితే పాము అయితే వచ్చింది. అప్పుడు మా ఫ్రెండ్ అయితే చూసుకొని ఉన్నింది నైట్ అయితే. ఇంకా మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటాము ఎప్పుడు, నేను మా ఫ్రెండ్ కింద ఇంట్లో అయితే. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఒక పెద్ద పాము అయితే వచ్చింది. మా ఇంటి నుంచి ఒక 5 ఇండ్లు పక్కన అయితే పెద్ద పాము వచ్చింది, నాగపాము అది. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము జాగ్రత్తగా ఉంటున్నాము. ఇంకా మేమిద్దరం ఏదో విషయంలో మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ అది ఎక్కడి నుంచి వచ్చినది మాకే తెలియలేదు. ఇంకా నా కాళ్ళ దగ్గర వచ్చి అది కదులుతూ ఉంటే అప్పుడు మా ఫ్రెండ్ అయితే చూసుకుంది. ఇంకా అలా అయితే జరిగింది నైట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే హల్వా పూరీలు చూడండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే చేసింది కింద ఇంట్లో. ఇంకా మార్నింగ్ నుంచి ఒక్కతే అయితే కష్టపడింది. హల్వా అయితే మార్నింగ్ చేసింది. ఇంకా నాకు కూడా పిలుసు, నేను కూడా హెల్ప్ చేసిస్తాను అని చెప్పాను. కానీ పిలవకుండా ఒక ముక్కాలు భాగం వరకు అయితే చేసేసింది. ఇంకా నేనే అయితే ఒక పని మీద కిందకైతే వెళ్తే ఇంకా ఒకతే కూర్చొని చేస్తూ ఉంది. మళ్ళీ నేను వెళ్ళి ఇంకా కొన్ని లాస్ట్లో కొన్ని అయితే ఒత్తిచ్చాను నేనైతే. ఈ హల్వా పూరి చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి. ఇంకా పని అయితే చాలా ఉంటుంది. అయినా ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒకతే అయితే కష్టపడి చేసింది. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నైట్ డిన్నర్కి ఉప్మా అయితే చేస్తున్నాను. ఇది ఆనియన్, టమాటా ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను మా పిల్లోళ్ళకి. ఇంకా ఇది అండి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, బాయ్ అండి.